హాయ్ ఫ్రెండ్స్, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్ముతున్న వారికి కొంతమందికి తెలియజేయాలని వీడియో అయితే చేస్తున్నాను. లిక్కర్ స్కామ్లో 11 కోట్ల రూపాయలు అంటే దుబాయ్ నుంచి వస్తున్న ఆదిత్యాన్ని, A40గా ఉన్న ఆదిత్యాన్ని పట్టుకొని విచారిస్తే ఫలానా ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు ఉన్నాయని తన సమాచారం ఇస్తే వెళ్ళి అక్కడ సోదాలు చేస్తే అక్కడ 11 కోట్ల రూపాయలు వైన్ బాటిల్స్ పెట్టి అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలు ఉన్నారు. అయితే ఇదంతా జరిగింది జూన్ 2024లో. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నవంబర్లో ఈ ఫార్మర్స్కి అయితే పంపించినట్టు తెలుస్తుంది. అలాగే ఈ ఫార్మర్స్ కూడా A1గా ఉన్న కసిరెడ్డి మిత్రుడిదని తెలిసిందనమాట. ఇంత స్కామ్ చేస్తున్నా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి యువత ఎలాగా మా నాయకుడు అని చెప్పుకుంటున్నారు నాకైతే అర్థమవుతుంది. క్లియర్గా 11 కోట్ల రూపాయలు కూడా సీజ్ చేసి విజయవాడకి అయితే పంపించారు. ఏసీబీ కోర్టుకి సమాచారం కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇంకా మా వైసీపీ నాయకుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అన్నది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. దీనిపై మీరు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోండి.